అందరూ మీరు అదే ప్లేస్ ఉండండి, కూర్చోండి. సార్ ఎంఈఓ సార్ వాళ్ళు కూడా వస్తామన్నారు 10:30. అన్నగారికి మరి ఎస్ఎంసి సభ్యుల్లో సభ్యులైన హరిప్రసాద్ అన్నగారికి, రాధాకృష్ణ అన్నగారికి, వెంకటరమణ అన్నగారికి, వెంకటరమణ అన్నగారికి అందరికీ కూడా మా స్కూల్ యాన్యువల్ డే జరుగుతూ ఉన్నందుకు వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. మా పిల్లలందరికీ కూడా ఈరోజు యాన్యువల్ డేలో పాల్గొంటున్నందుకు మీకు కూడా స్వాగతం. అల్లరి చేయకుండా డిసిప్లైన్గా యాన్యువల్ డేని జరిపించాలని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా సౌండ్స్ వస్తున్నాయి, అక్కడక్కడ వినాలి. మా టీచర్లు అందరూ కూడా సహకరించి యాన్యువల్ డేని స్మూత్గా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, ఈ యాన్యువల్ డే ప్రోగ్రాము మన స్కూల్ పిఎం3లో సెలెక్ట్ అయింది. ఇక్కడున్న పుర ప్రముఖులకు తెలుసు, మన టీచర్లకు తెలుసు, మీకు కూడా తెలుసు. దానిలో భాగంగానే స్కౌట్స్ అండ్ గైడ్స్ ఒకటి, యాన్యువల్ డే ప్రోగ్రామ్, డ్రగ్స్ అబ్యూస్, లాంగ్వేజ్ ఓరియంటెడ్, ఇలాగా కొన్ని స్కీమ్స్ అన్నీ ఉన్నాయి. వాటన్నిటిలో భాగంగానే ఈరోజు యాన్యువల్ డే స్కూల్ క్యాలెండర్లో ఉంది కాబట్టి మనం కూడా జరుపుకుంటున్నాం. ఈ యాన్యువల్ డేలో భాగంగా అందరికీ కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా పెట్టాను. పిల్లలందరూ ఇక్కడ పీఈటీ టీచర్ లేరు, మనం ఒక డిప్యుటేషన్ పైన ఒక సార్ని తెచ్చుకున్నాం. ఆ సార్ ఆధ్వర్యంలోనే సుమారుగా 120 ప్రైజెస్ గెలుచుకున్నారన్న. ఇది నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకొక విషయం ఏమనంటే, అన్నా రండి, నాగే నరసింహులు అన్నగారు రావాల్సిందిగా కోరుచున్నాం. నాన్న ఆ స్కూల్లో హెచ్ఎం చెప్పది. పోయిన సంవత్సరము 31 మంది టీచర్లు ఉన్నారు ఈ స్కూల్లో, కానీ నేను ఇక్కడికి వచ్చి బాధ్యతలు చేపట్టినాక ఓన్లీ 13 మందితోనే ఇప్పటి వరకు రన్ చేస్తూ ఉన్నాను. 2 అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ మాత్రమే యాడ్ అయ్యారు. మొత్తం 15 మందితో ఈ స్కూల్ని ఇలా రన్ చేస్తున్నాను. అయినా నేను చెప్తున్నాను మీ అందరికీ కూడా, పోయిన సంవత్సరం 583 మార్క్స్ ఏమో వచ్చాయి. వాటికంటే ఎక్కువ మార్క్స్ తెస్తానని, పర్సెంటేజ్లో కూడా 90% తీసుకొస్తానని నేను అనుకుంటున్నాను, సాధిస్తాను కూడా. మా పిల్లల సహకారంతో, మా 10th క్లాస్ పిల్లల సహకారంతో ఖచ్చితంగా 90% ఈ టౌన్లోనే టాప్గా నిలబెడతాను అని అనుకుంటున్నాను. సహకరిస్తారా నాన్న మీరందరూ? ఓకే. నాగే నరసింహులు అన్నగారు ఆహ్వానిస్తున్నాను. అన్న కృష్ణ అన్నగారు రండి. మా పిల్లలు ఇక్కడ 3 పీఈడీలు ఉండాలా అంటే పీఈటీ టీచర్లు ఒక్కరూ లేరు. 1 నెల కింద ఎంఈఓ గారి సహాయంతో రమణ నాయక్ సార్ని ఇక్కడ డిప్యుటేషన్ వేయించుకోవడం జరిగింది. ఆ సార్ ఆధ్వర్యంలో కీప్ సైలెన్స్ 90% మాత్రమే డిసిప్లైన్ చేయగలిగినానన్న. ఇంకా 10% మా పిల్లలు వినటం లేదు కదా. ఇంకా సబ్జెక్ట్ పరంగా చాలా కష్టాల్లో ఉన్న సబ్జెక్ట్ అంటే తెలుగు, హిందీ. ఒక్క టీచరే అన్ని సెక్షన్లకి, తెలుగు టీచర్ ఒక్కరే, హిందీ టీచర్ ఒక్కరే బోధిస్తున్నారు. అయినా కూడా నేను మంచి % సాధిస్తాను అని మీకు విన్నవించుకుంటున్నానన్న. ఇంకొక విషయం ఏమంటే, ఈ పేరెంట్స్ సహకారంతో, ఎస్ఎంసి సభ్యుల సహకారంతో ఒక పిఎస్ టీచర్ని కూడా అపాయింట్ చేసుకున్నాం. పిఎస్ఆర్ కూడా ఒకరే ఉన్నారు కాబట్టి వాళ్ళ సహకారంతో, వాళ్ళు నిషార్ యాసిఫ్ ఖాన్ అనే సారు సహాయంతో పేరెంట్సే అమ్మాయికి చెక్ వచ్చేటట్టు చేస్తూ మనకి ఇక్కడ ఒక టీచర్ని వాళ్ళు అపాయింట్ చేయడం జరిగింది. ఇలాగా ఎస్ఎంసి సభ్యుల సహకారంతోనే నేను ఇన్ని రోజులు ఇక్కడ ముందుకు వెళ్తూనే ఉన్నాను. ఏ విషయమైనా అన్నగారికి విన్నవిస్తూనే ఉన్నాను, ప్రతి ఒక్క విషయం స్కూల్లో జరిగినవి. కాబట్టి ఇంకా ఏమైనా
చాలా సాధించాలని ఉంది, కానీ కొంచెం మాకు స్టాఫ్ సహకరించడం లేదు. 13 మంది ఉన్నాం. రమణ అన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరు. అలాగే ఒక చైర్ కూడా వేయాలి. ఆయాలు చైర్ తీసుకురా, కూర్చోండి. ఇంకా కన్స్ట్రక్షన్ విషయంలో మాకు ఇంకా 3 ల్యాబ్స్ రావాలన్నా, వాటికి కూడా అప్లోడ్ చేశాము. వస్తే త్వరలో అవి శాంక్షన్ అయితే రూమ్స్ ఇక్కడ కట్టించడానికి ప్రయత్నిస్తాను. ఇంకొకటి మీకు తెలిసిందే అందరికీ, ఎస్ఎంసి సభ్యులకి ఇక్కడ ఉత్తర ద్వారం పెట్టాలని అనుకుంటున్నాం. అది సేఫ్టీ మెజర్మెంట్ కోసం. ఎందుకంటే పైనుంచి వచ్చే పిల్లలందరూ ఒకే వాకిల్ ద్వారా వస్తే కష్టమని ఇక్కడ ఉత్తర ద్వారం కూడా పెట్టాలనుకుంటున్నాను. అది కూడా మీకు ఆల్రెడీ తెలియజేశాను. ఇప్పుడు హాలిడేస్ ఏమైనా వస్తే మార్చిలో అది కూడా పూర్తి చేస్తానన్నా. ఇంకా అన్ని విషయాల్లో పిల్లలకి ఆరోగ్యకరమైనవి, ఇప్పుడు ఒక సిఐని కానీ ఎవరైనా డ్రగ్స్ పైన చెప్పే వక్తల్ని కూడా పిలిపించి త్వరలో ఆ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాను. అంటే ఈ మొన్ననే ఒక పేపర్ వచ్చింది ఈనాడులో, పిల్లలకే తెలియదంట అవి డ్రగ్స్ అని, కానీ చాక్లెట్ల రూపంలో పిల్లలు ఎడిట్ అవుతున్నారంట. అలాంటివి ఏమీ మా పిల్లలు పడకూడదని ఆ డ్రగ్స్ అబ్యూస్ పైన కొన్ని స్పీచెస్ ఇప్పించాలనుకుంటున్నానన్న. తర్వాత పిల్లల్లో కొంచెం డిసిప్లైన్ అయితే లోపించిందన్న, అది ఎందువల్ల నాకు తెలీదు. నేను వచ్చి ఛార్జ్ తీసుకున్న తర్వాత కంట్రోల్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటికీ 90% మాత్రమే చేశాను, ఇంకా 10% చేయాలి. ఎందువల్ల అంటే నాకు అక్కడ పీడీలు లేరన్న, అందువల్ల అది సాధించలేకపోతున్నాను. ఇంకా నాకు చాలా విషయాల్లో మా సార్లు అందరూ సహకరిస్తున్నారు. వజ్రం సార్ అయితేమి, రవినాయక్ సార్ అయితేమి, దశరథ సార్, మధు సార్ అండ్ భాస్కర్ రెడ్డి సార్ అండ్ అల్లాబకా సార్, వీళ్ళందరూ కూడా సహకారంతో నేను ముందుకెళ్తూ ఉన్నాను. ఇంకా మిగిలిన టీచర్స్ కూడా సహకరిస్తున్నారు. ఎక్కువ భాగం ఈ సార్లే ఎక్కువగా సహకరిస్తున్నారు. అందువల్ల ఈ స్కూల్ని ఇలా రన్ చేయగలుగుతున్నాను. అది కాక నేను కొత్తగా అపాయింట్ అయ్యి ఇక్కడికి వచ్చాను. నేను పనిచేసిన స్కూల్లో 25 ఏళ్ళు ఇలాంటి అల్లరి ఏమీ లేదు. అక్కడ చూడనివన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాను, కానీ తట్టుకుంటూ వెళ్తున్నాను. నేను కూడా రాతి తేలిపోయినట్టున్నాను ఇక్కడికి వచ్చి. సరేనా, ఇంకా ఏమైనా ఫాల్స్ ఏమైనా జరిగి ఉంటే వాటినన్నీ సరిదిద్దుకొని మీ పిల్లలకి మంచి భవిష్యత్తును ఇవ్వడానికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. నాన్న, నేను ఏం చెప్పాను మీ అందరికీ? ఓన్లీ క్లాప్స్, నాట్ సౌండ్ అని చెప్పాను. ఓన్లీ క్లాప్స్, చేతులతోనే చెప్పాలి అని చెప్పాను. అదే ఫాలో కండి. ఇంకొక విషయం ఏమంటే, ఇక్కడ హిందీ మేడం జహీదా మేడం చాలా కష్టపడుతున్నారు. మేడం సుమారుగా 12 సంవత్సరాలుగా ఈ స్కూల్లో ఒకే టీచరు, ఇప్పుడు కూడా ఇక్కడే ఉంటూ తన సేవని వినియోగిస్తున్నారు ఇక్కడ. కాబట్టి ఆ మేడంకి ఒక్కసారి. సో ఎందుకంటే స్కూల్లో పిల్లలకు సెల్ ఫోన్ అలో లేదు. ఈరోజు ఎవరైనా సెల్ ఫోన్ తెస్తే వాళ్ళ సెల్ ఫోన్ మళ్ళీ వెనక్కి ఇవ్వము. విద్యార్థులకు మరియు ప్రధానోపాధ్యాయుల గారికి, తదితర ఉపాధ్యాయులందరికీ కూడా, అలాగే వేదికను అలంకరించినటువంటి కౌన్సిలర్ రమణ గారికి, గ్రామ పెద్దలైనటువంటి వెంకటరమణప్పన్న గారికి, మరొక వెంకటరమణన్న గారికి, బొబ్బిల్ రవీణ గారికి, సోదరుడు హరిప్రసాద్ గారికి, కృష్ణ గారికి, మా నరసింహలన్న గారికి, అందరికీ పేరు పేరున అబ్బాయిలు మాట్లాడద్దు, మీకు నిన్న చెప్పాం కదా. ఈరోజు కార్యక్రమం అంతా మీదే. మీరెంత సహకరిస్తే అంత అమృతంగా ఉంటుంది. పెద్దలందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ, పిల్లలకు ఆశీర్వాదాలు తెలియజేస్తూ, ఇవాళ చూడండి
మీరు సుశబ్దంగా వినాలా. మనకు ఇంతటి మంచి కార్యక్రమం జరుగుతుందంటే మీరు చేసుకున్న అదృష్టం. యాన్యువల్ డే పిఎంస్ కింద సెలెక్ట్ అయ్యి యాన్యువల్ డే చేసుకుంటున్నామంటే మనము చాలా అదృష్టంగా భావించి భవిష్యత్తులో మన స్కూల్కు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి విద్యాపరంగా మీ అందరి సహకారంతోనే స్కూల్ ముందుకెళ్తుంది. కాబట్టి మనకు ఎక్కువ సమయం తీసుకోకుండా ఈరోజు మీరందరూ చక్కగా సహకరించి ఇక్కడ జరిగే ఈవెంట్లన్నీ కూడా మీరు చక్కగా తిలకించి చప్పట్లతో ఆశీర్వదించి ఆనందింపజేస్తారని తెలియజేస్తూ, ముఖ్యంగా అబ్బాయిలు వినండి, మీరు చేయాల్సిందల్లా గురువులు చెప్పినట్లు క్రమశిక్షణ, కొంచెం ఆ క్రమశిక్షణ అలవర్చుకున్నారంటే మన పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో గొప్ప పేరు వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా గురువులు చెప్పినట్లు మీరు మసలుకోవాలి. అలాగే మా గ్రామ పెద్దలు కూడా చెప్పాను నేను, మీరందరూ కూడా స్కూల్ మీద దృష్టి పెట్టండి. సాయంకాలం కానీ ఉదయం కానీ పాఠశాల ప్రారంభమైనటువంటి కానీ పాఠశాల వదిలిన తర్వాత ఒక 10 అర్ధగంట మీరు బయట అట్లా వచ్చి ప్రాంగణంలో కొంచెం సంచారం చేస్తే పిల్లలు కంట్రోల్ అవుతారు. ముఖ్యంగా చాలామంది పిల్లలు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, పాఠశాలకు వచ్చిన తర్వాత మీరు బయట ఎటువంటి పరిస్థితిలో ఉండొద్దండి. మన పాఠశాలకు వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఆడుకోండి, ఇక్కడ మాట్లాడుకోండి. అక్కడ హోటళ్ళ కాడ అంగళ్ళ దగ్గర ఎటువంటి పరిస్థితిలో ఉండొద్దండి. మళ్ళీ మీకోసం టీచర్లు రావాలంటే రాలేరు. కాబట్టి ఇదొక్కటి మీరు పిల్లలు మాకు సహకరిస్తే మన స్కూల్ను రాష్ట్ర స్థాయి లెవెల్లో తీసుకెళ్ళడానికి మేమంతా ముందుంటాం. కాబట్టి మీరు క్రమశిక్షణ విద్యను అలవర్చుకొని ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాను. తదుపరి ఎందుకంటే మిగతా వాళ్ళకు ఒకసారి చెప్పండి, మీ చప్పట్లతోనే కార్యక్రమం. ధన్యవాదాలు. ఓకే సార్, రండి. మనం ఎక్కువ సమయం తీసుకోవడం మీకే అవకాశం కల్పించాలా. రైట్ సార్, వదిలి ఈ సమావేశాన్ని గురించి రాధాకృష్ణన్ గారు మన వాక్యాన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఒక పిఎస్ సారు, ఒక సోషల్ సార్, ఆ సార్ వాళ్ళు కూడా నేను వచ్చిన ఊరు నుంచే వచ్చారు, గుంటకల్ నుంచే. వాళ్ళు కూడా వాళ్ళ సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు ఈ స్కూల్ అభివృద్ధికి. వాళ్ళందరికీ కూడా ఒకసారి బిగ్ క్లాప్స్ ఇవ్వండి వాళ్ళిద్దరికి. ఇంకొక విషయం ఏమంటే, మొన్న కాన్స్టిట్యూషనల్ డేకి కార్తికేయ అనే అబ్బాయి డివిజన్ లెవెల్కి వెళ్ళాడు. కానీ చాలా విషయాలు చెప్పారు మేడం గారు. కొన్ని విషయాల్లో అయితే పిల్లలు కొద్దిగా తొందరపడుతున్నారు అనేది ఆ మేడం గారు చెప్పుకొస్తున్నారు. పిల్లలు కూడా పిల్లల భవిష్యత్తును ఎవరైనా చెప్పేటప్పుడు తల్లిదండ్రులు కూడా కొద్దిగా ఆలోచన చేసి మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు, మన పిల్లలు స్కూల్లో ఏం చేస్తున్నారు, ఎందుకు మనకు ఫోన్ చేస్తున్నారని మన అంతకు మనం ఒక తూరి ఆత్మవిమర్శ చేసుకొని ఆ తర్వాత మేడం గారు ఎందుకు కొట్టారు, ఎందుకు కొడుతున్నారు అనేది ఆలోచన చేయకుండా వాళ్ళు ఎందుకు కొడతారు అనేది ఆలోచన చేస్తే మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తే తప్ప విద్యార్థులపై ఏ టీచర్ కానీ ఏ పీఈటీ కానీ ఏ విధంగా కూడా దుర్భాష ఆడడానికి పోవరు. కానీ మన పిల్లలు కొంచెం 9th క్లాసు 8th క్లాసు 10th క్లాస్ పిల్లలు కొద్దిగా మాకంతా చదువు వచ్చేసింది, మేమేమో ఏమైనా మమ్మల్ని ఎదురు చెప్పేవాళ్ళు లేరు, ఏ విధంగా ప్రవర్తించవచ్చు అనేది మీరు కొద్దిగా ఆలోచన చేస్తే, మంచిగా ఆలోచన చేస్తే మీ భవిష్యత్తు 7th నుంచి 8th నుంచి 9th నుంచి 10th పోయేసరికి మేము పెద్దవాళ్ళు అయిపోయాము, మాకు ఎవరు ఇది లేదు అని అనడం చాలా తప్పు. మీరు మెయిన్ 10th క్లాస్ విద్యార్థులు అయితే ఖచ్చితంగా 10th క్లాస్లో ఉండే విద్యార్థినులు సహమయనం పాటించి, ఎందుకంటే మీకున్నది 1 month కూడా లేదు ఎగ్జామ్స్. మేడం గారు కానీ హెచ్ఎం గారు కానీ టీచర్స్ చెప్పినవన్నీ అవగాహన చేసుకొని ఈ స్కూల్ యొక్క భవిష్యత్తును కాపాడేది మీరే. ఏంటంటే ఈ లాస్ట్ ఇయర్ ఎంతమంది మొత్తం ఐఐటి మామూలుగా IIITలో కానీ ఐఐటీలో కానీ మొత్తం 6 మంది ఏమో ఇదయ్యారు. ఈ సంవత్సరం మన పిల్లలు 10 మంది కావాలనే ఒక దృఢ సంకల్పంతో మేడం గారు హెచ్ఎం గారు అలాగే టీచర్స్ వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఆ ప్రయత్నాన్ని విఫలం చేయకుండా మీలో ఉన్న కృషిని పట్టుదలను చదువుపై చూపించి మా మున్సిపల్ హై స్కూల్ యొక్క గౌరవాన్ని కాపాడాలని
ఈ వేదికను అలంకరించిన పెద్దలకు చిన్నలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మన పిల్లలు ఎప్పటికీ మంచి వాళ్ళు. మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్న పిల్లవాళ్ళు ఎక్కడెక్కున్నారంటే కనీసం పోయిన సంవత్సరం మనం ఇక్కడ చదివిన పిల్లవాళ్ళు ఇప్పుడు IIITలో ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, నెక్స్ట్ సెకండ్ ఇయర్ కూడా వెళ్తున్నారు. అలాగే ఇంతకుముందు చదివిన వాళ్ళు టీచర్స్ ఉన్నారు, లండన్లో ఇంజనీర్లు ఉన్నారు, అలాగే ఉపాధ్యాయులు ఉన్నారు. మొత్తం అంతా మన మున్సిపల్ హై స్కూల్ యొక్క గొప్పతనాన్ని తగ్గించకుండా 10th క్లాస్ విద్యార్థులు 9th క్లాస్ విద్యార్థులు కొంచెం మేము చెప్పింది ఆలకించి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి నాయన ఇలా చేయకూడదు అంటే వాళ్ళ పైన మనం దుర్భాష ఆడకూడదు నాయన. రేపు రాకపోతే ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ తర్వాత మీకు ఎవరు చెప్పే వాళ్ళు ఉండరు, ఏది నేర్పించే వాళ్ళు ఉండరు. ఇంతవరకు మీకు 10th క్లాస్ వరకే. ఏ టీచర్ అయినా ఏ లెక్చరర్ అయినా ఆ లెక్చరర్ ఏం చెప్తాడంటే నెక్స్ట్ చదువు చెప్పగలుగుతాడంతే, క్రమశిక్షణ నేర్పించలేడు. మనకు ఎప్పటికీ క్రమశిక్షణ రావాలంటే ఒక 5th క్లాస్ నుంచి 10th క్లాస్ లోపలే క్రమశిక్షణ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇదివరకు చెప్పినటువంటి మేడం గారు HM గారికి మేము అందరం సహకరిస్తాం. ఇక్కడ PET గారు లేరంట, మేము మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి PET గారిని కూడా అరేంజ్ చేయగలుగుతాం. అలాగే మేడం చెప్పినటువంటి టీచర్స్ కొరత ఉందంటున్నారు. తెలుగు కానీ మనకు తెలుగు భాషల్లోనే తెలుగు భాష లెస్స అనే పెద్ద ఒక ఇదే ఉంది. ఆ భాష కూడా ఇక్కడ టీచర్స్ లేనందువల్ల దాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయనకు విన్నవించుకొని ఖచ్చితంగా ఈ విషయాన్ని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం. మీకు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అయితే మేడం చెప్పినటువంటి మీ క్రమశిక్షణ అనేది మేడం వరకు రాకూడదు. మీరు ఇంతవరకు తెచ్చుకుంటున్నారంటే అది ఆలోచన చేయాలా. 5th క్లాస్ పిల్లలు చూడు ఏ విధంగా కూర్చున్నారో, 6th క్లాస్ పిల్లలు చూడు అల్లరి చూడండి ఎలా ఉందో. 5th క్లాస్ పిల్లలు ఎలా ఉన్నాడు, 6th క్లాస్ పిల్లలు చూడు ఏం అల్లరి చేస్తున్నాడో. అలాగే 7th కొద్దిగా డీసెంట్గా ఉన్నారు. మళ్ళీ 8th, మళ్ళీ 9th క్లాస్ చూడు, ఆ 10th చూడు. కొద్దిగా వినండి. ఎవరైనా ఏదైనా సందర్భంలో పెద్దవాళ్ళు చెప్తున్నారంటే ఒక తూరి లేకుండా ఒక తూరి మీ చెవుల్లో వేసుకుంటేనే మీరు చెవుల్లో వేసుకొని ప్రతి ఒక్కరి విషయాన్ని మీరు ఆలకించాలా. పెద్దవాళ్ళు చెప్పేది కానీ మీ పేరెంట్స్ చెప్పేది కానీ లేదంటే మీ ఇక్కడ ఉంటారు టీచర్స్ మీకు ఎంతో ఓర్పుగా ఎంతో సహనంగా కొట్టకుండా ఏ విధంగా డీల్ చేయాలో ఆ విధంగా ట్రీట్ చేసి మీకు చదువు చెప్తుంటే మీరు అది వినకపోవడం అది మనది కూడా కొద్దిగా పొరపాటు అవ్వచ్చు. కానీ ఆ పొరపాటును మీరు సరిదిద్దుకోవాలని చిన్న వయసులోనే మేము మిమ్మల్ని అదే పనిగా ఇలాగే మీ నాన్నకి మీ తల్లికి మీ తండ్రికి మీ ఊరికి మంచిగా కావాలమ్మా. చాలా శక్తి అట్లా అద్భుతంగా కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ప్రగంతి ముగ్గురు అక్కడ వెళ్ళము సాగితే అట్లా రాలేదా ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేసి చూసినారా. సరే మనకు ఉన్నటువంటి సమయంలో చదువుకోను మిగిలిన సమయాన్ని వేస్ట్ చేయకుండా అంటే సెల్ ఫోన్ చూసుకుంటూ ఉండకుండా ఇలాంటి కార్యక్రమాలని నేర్చుకోవాలి. యాన్యువల్ డే రోజు ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు పెడతారంటే ఇట్లా మనం కూడా తయారు కావాలా. డ్యాన్స్లు కొంతమంది, పాటలు పాడుతున్న కొంతమంది, రకరకాలైనటువంటి కల్చరల్ యాక్టివిటీస్లో మీరంతా రాణించడానికి ఇది ఒక వేదికగా ఉపయోగించుకోవాలి. చాలా బాగా చేసింది అమ్మాయికి కంగారు. మన ఎన్డీఏ పార్టీ మీదుగా MA1 and 2 మీదుగా దివస్ ప్రగతికి ప్రైజెస్ ఇస్తున్నారు ఝాన్సీకి. అదేవిధంగా 8th క్లాస్ ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతుందంటే దానికి అర్థం పరమార్థం ఉంటుంది. వినల్ల పిల్లల్లో అర్థం చేసుకోవాలా, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా, అప్లై చేసుకోవాలా. అంతేగాని ఏదో బుద్ధి పుట్టేట్టు మాట్లాడుకుంటా అరుచుకుంటా ఉంటే ఏం తెలుస్తుంది? మీకేం తెలుస్తుంది? మాకేం అర్థమవుతుంది చెప్పు.
మీ అందరికి మీరు మాట్లాడుకుంటూ ఉండేటట్లయితే శుభ్రం క్లాస్లోకి వెళ్ళిపోయాడు. క్లాస్ డిస్టర్బ్ చేసి ఒక హాఫ్ డే అంతా టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి లేదు ఇక్కడ. సభకు నమస్కారం. మామూలుగా ఈ స్కూల్ యానివర్సరీ అనేది ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువగా జరుపుతూ ఉంటారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మా స్కూళ్ళల్లో చదివే పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్ కంటే మిన్నగా ఉండేటట్లుగా పాఠశాలలు ఉండాలని, విద్యా బోధన కూడా అదే స్థాయిలో జరగాలని, కార్పొరేట్ స్థాయికి ఏ రకంగానూ తీసుకోమనే ఒక కాన్ఫిడెంట్ బిల్డప్ చేయాలనే ఒక ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలను తీసుకురావడం అనేది జరుగుతుంది. అయితే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్ నిర్వహించే కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని ఉమ్మడిగా చేసే ఉంటాయి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి PM-3 స్కూల్స్ అని అన్ని వసతులతో ఉన్నటువంటి పాఠశాలను కొన్నిటిని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. అన్ని ఉన్నత ప్రమాణాలు ఉన్నటువంటి పాఠశాలలో ఈ స్కూల్ కూడా ఒకటి గుర్తించి దీన్ని PM-3 స్కూల్స్లో సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. అసలు ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశాలను ఉద్యోగస్తులుగా మేము అర్థం చేసుకోవాలా, దాన్ని పేరెంట్స్ వరకు పంపించాల్సిన బాధ్యత కూడా స్కూల్ నుండి ఉంది. పేరెంట్స్ నుండి పిల్లలకు ఈ గవర్నమెంట్ విధానాలను స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉందన్నమాట. అందుకని ఎన్ని పనులు ఉన్నా కూడా ఇంత దూరం వచ్చినాం. లేకపోతే యాన్యువల్ డే డ్యాన్సులు చేసేదానికి మేమేమో రావాల్సిన పనిలే, చేసేదానికో చూసేదానికో. అంటే ఈ PM-3 స్కూల్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమనేది స్పష్టంగా మీకు తెలియాల. PM-3 స్కూల్స్లో ఫిజికల్ ఫెసిలిటీస్ అద్భుతమైనటువంటి సౌకర్యాలతో పాఠశాల ఉండాలా, బిల్డింగ్లు ఉండాలా, టాయిలెట్స్ ఉండాలా, ఎలక్ట్రిఫికేషన్ ఉండాలా, గ్రౌండ్ ఉండాలా, తర్వాత IFP ప్యానల్స్తో ఇంటరాక్షన్ మోడల్లో పాఠాలు చెప్పాలా, రకరకాలు లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఉపయోగించుకునేటట్లుగా పిల్లలకు విజ్ఞానాన్ని అందించాలనేది ఒక టార్గెట్. అదే రకంగా PM-3 స్కూల్స్ అంటే రకరకాల కార్యక్రమాలకి బడ్జెట్ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే యాన్యువల్ డే కూడా బడ్జెట్ రిలీజ్ చేస్తారు. ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అసలు యాన్యువల్ డే అంటే ఏమైనా తెలియజేసేటట్లుగా మీకు అందరికీ కూడా గుర్తు చేసేటట్లుగా ఉండాలి కార్యక్రమం. దీంతో పాటుగా ఇందుకు మునుపు కూడా భాషా దినోత్సవాలు కూడా జరిపినారు. భాషా దినోత్సవాలకు కూడా డబ్బులు వచ్చింటాయి. ఇప్పుడు వచ్చినాయి లేదు నాకు తెలియదు, కానీ షెడ్యూల్లో ఉండే విషయం చెప్తాండా. అట్లా భాషా దినోత్సవాలు ప్రతి లాంగ్వేజ్ ఊరికే ప్రేయర్లో ఒక పదం నేర్పించి చదవరు అనేది కాదు, అట్లా కాదు. ఆ భాషను గురించిన అవగాహన, కనీసం చదవడం రాయడం నేర్చుకోవడం, అసలు ఆ భాషలో ఉండే సంస్కృతి ఏ రకంగా ఉంది, దానికంటే భిన్నంగా మనం ఏ రకంగా ఉన్నాం అనేది కూడా ప్రతి విద్యార్థికి తెలియజేసేటట్లుగా మొక్కుబడిగా ఏ కార్యక్రమం చేసినా అట్లే మీరు ఇంతవరకు అరుచుకుంటుంటే ఈ రకంగా మీరు అరుచుకుంటాం మేమేందో మేము చెప్పుకుంటా ఉంటే అది మొక్కుబడి వ్యవహారమే. ఏ ప్రోగ్రాం అయితే గ్రౌండ్ లెవెల్కి పోవాలని గవర్నమెంట్ అనుకుంటుందో అది తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి అందేటట్లుగా చర్యలు చేపట్టాల్సినటువంటి బాధ్యత విద్యాశాఖకి అయితే ఉంది. మీకు తెలియకుండా మీకు నచ్చిన కార్యక్రమాలు మేం చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ప్రభుత్వ లక్ష్యాలు ఏవైతే ఉంటాయో అవే మీకు నేర్పియాల. అవన్నీ లేనంత వరకు ఎన్ని కార్యక్రమాలు చేసినా బూడిదలో పోసిన పన్నీర్ లాగా డబ్బులంతా వేస్ట్ అయ్యే తప్ప ఇంకేం ఉండదు అన్నమాట. ఈరోజు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 100 days ప్రోగ్రాం కూడా వాయిదా ఇస్తున్నారు మీ యాన్యువల్ డే కోసం. లేకపోతే 10వ తరగతి పిల్లలకి ఈరోజు స్టడీ అవర్స్ ఉండాలా, తర్వాత ఎగ్జామ్ కూడా ఉండాలా. అది ఈరోజు యాన్యువల్ డే జరపాలనే ఉద్దేశంతోనే వాయిదా ఇస్తున్నారంటే ఎంత ప్రతిష్టాత్మకమైన రోజు ఈరోజు గుర్తుపెట్టుకోండి. మరి ఇన్ని కార్యక్రమాలు వాయిదా వేసి మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత మీ వ్యాపారం మీరు చేసుకుంటారంటే ఇది కరెక్ట్ కాదు. ప్రతి కార్యక్రమం ఏదైనా కానీ ఎంతో ఉపయోగపడే రకంగా ఉంటుంది. దేన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేసే పరిస్థితిలో ప్రోగ్రాం చేయకపోవడమే కరెక్ట్. ఇది 100కి 90 మందికైనా కనీసం ఉపయోగపడేటట్లుగా ఉండాలి. 10 మంది ఎట్లా వేస్ట్ ఉంటుంది, మామూలే. పంట పెట్టినాక పరిగులు ఉంటుంది అన్నట్లుగా కొద్దిగా గొప్ప వేస్ట్గా ఉంటుంది. కానీ 100% ప్రభుత్వ కార్యక్రమాలు పిల్లలకు అందుబాటులోకి రావాలా, పెద్దలకు తెలియాల. అందుకని పేరెంట్స్ కూడా వచ్చింటారు ఈరోజు ఈ యాన్యువల్ డే. ఇక్కడ యాన్యువల్ డేలో కేవలము మా బిల్డింగ్లు చూపించేదానికి ఏం పిలిపేమో, మీలో ఉండే పస ఎంత ఉంది, టీచర్ల తరఫు నుండి గవర్నమెంట్ తరఫు నుండి ఏమేమి కార్యక్రమం చేస్తున్నాం, అవి ఏ రకంగా క్లాసులు ఇంప్లిమెంట్ అవుతున్నాయి, మీ పిల్లలకి ఎంత మాత్రం అందుబాటులోకి వచ్చినాయి, ఏం అర్థమైందా లేదా, ఎక్కువ మంది డ్రాప్అవుట్స్ ఒకవేళ ఉంటే దానికి కారణాలేమి, పిల్లలు ఒకవేళ చదవలేకపోతే దానికి కారణాలేమి, అన్నీ కూడా ఇక్కడ విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ జరిగినప్పుడు మాత్రమే గవర్నమెంట్ లక్ష్యాలు నెరవేరుతాయి. లేకుండా వచ్చినామా పోయినామా, మీతో 2 పాటలు పాడించినామా, మేము 4 ఉపన్యాసాలు ఇచ్చినామా వెళ్ళిపోతే ఇదంతా ప్రభుత్వ లక్ష్యం అయితే కాదు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీకు ఎన్ని రకాల కార్యక్రమాలు జరుగుతాయండి. అకాడమిక్గా కూడా 100 days యాక్టివిటీస్ 10th క్లాస్కి ఉంది, లోయర్ క్లాసెస్ కూడా ఉంది. పిల్లలు లోపలికి వెళ్ళిపోయినారమ్మా. GFL అనేది చిన్నపిల్లలకు కూడా జరుగుతుంది. అంటే ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే కూడా ఇప్పటికీ పిల్లలకు చదవడం రాయడం రాకపోవడము, పేరు రాసేది రాకపోవడము. ఈరోజు ఏదో పేపర్లో చూసినా వేరే రాష్ట్రంలో ఏమది, అక్కడ పిల్లలకు చదవడం ఏమాత్రం రాలేదు అని రాస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాలుగా ఇంతమంది మేధావులతో కలిసి మీరు విద్యాభ్యాసం చేసే పరిస్థితుల్లో చదవడం రాయడం రాలేదంటే అంతకంటే దౌర్భాగ్యం ఎక్కడ ఉండదు. అసలు అక్కడ లోపాలు ఎక్కడున్నాయో మేము కనుక్కోవాలా, తల్లిదండ్రులు కూడా గుర్తించాలా. వీటన్నిటిని సరిచేసినప్పుడు మాత్రమే మన విద్యా విధానం అనేది, విద్యా వ్యవస్థ అనేది బాగుపడుతుంది. లేకపోతే మీ అంతకు మీరు బుద్ధి పుట్టినప్పుడు బడికి వస్తారు, బుద్ధి పుట్టినప్పుడు వెళ్ళిపోతారు కూడా, వచ్చినప్పుడు కొట్లాడుకుంటారు. స్కూల్ అంటేనే ఒక డిసిప్లిన్. అన్ని వర్గాల్లో ఉన్న స్కూల్ వాతావరణం వేరు, బడి గుడి రెండిట్లోనే డిసిప్లిన్ లేకపోతే గుడికి పోయినప్పుడు భక్తి రాదు, మోక్షం రాదు. చదువులు ఈ బడికి వచ్చినప్పుడు మనకు డిసిప్లిన్ రాకపోతే చదువు రాదు, డిసిప్లిన్ రాదు, మూర్ఖత్వం పెరిగిపోతుంది, చిన్నపిల్లలు కొట్టుకుంటారు. మళ్ళా దీనికి ఎగ్జాంపుల్ చాలా చూస్తున్నాం ఈ మధ్యకాలంలోనే. మన ఏరియాలో కూడా వాడు చూడు వాడిని ఈయన కొడుతున్నాడు. కాల సముద్రంలో చిన్నపిల్లలు అంటే 10th క్లాస్ లోపల ఉండే పిల్లలే బాగా దాగి కొట్టుకుంటారు. వాళ్ళు కేసులు పెట్టి జైల్లో వేసినారు అనుకోండి. అదే అసలు చిన్నపిల్లలకు ఈ క్రిమినల్ మెంటాలిటీ పెరగకూడదు. బాల్యం అనేది 20 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి క్రిమినల్ మెంటాలిటీ లేకుండా శుభ్రంగా బడికి పోయి బాగా చదువుకొని మంచి నాణ్యమైనటువంటి వాల్యూస్ పెంచుకునే విధంగా విద్యాభ్యాసం ఉండదు. 20 ఏళ్ళ దాకా. 20 దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటారు, అప్పుడు గృహస్థులు అయిపోతారు, అప్పుడు సంసారం చేస్తారు, అది వేరు. 20 ఏళ్ళ వరకు కూడా ఎలాంటి ఆలోచనలు కూడా లేకుండా కేవలం చదువుపైనే ఉండాలి. సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. సమస్యలు సృష్టించుకుంటాం కూడా కావాలంటే ఏం కాదు. ఏరా బడికి రాలేదంటే మా అమ్మ లేదు సార్, మా నాయన లేదు సార్, నేను సంపాదించకపోతే మా అమ్మ మా నాయన బతకలేరు సార్ అంటే నిన్నే సంపాదించుకున్నట్టు పీడ పోయాయి కదా అక్కడ. అట్లా 18 ఏళ్ళు వచ్చే వరకు కూడా అమ్మ నాయన లేదు, ఏం లేదు, బడిలోనే ఉండాలి. దానికోసమే ఈ ఏర్పాట్లన్నీ కూడా ఇన్ని స్కూళ్ళు పెట్టడం, ఇన్ని కాలేజీలు పెట్టడం, ఇన్ని సీట్లు పెంచడం, ఇన్ని ఫెసిలిటీస్ పెంచడం. ప్రతి విద్యార్థి కూడా ఇంట్లో ఉండకూడదు, 18 ఏళ్ళాక పని చేయకూడదు. కష్టమైనటువంటి పనులు, అదే కాక వెల్డింగ్ షాపుల్లో పని చేస్తున్నారు పిల్లలు. అది భయంకరమైన పని.
కొన్ని కర్మాగారాల్లో పనిచేస్తారు. మన దగ్గర ఫ్యాక్టరీలు లేవు కాబట్టి ఇక్కడ చేయరు, కానీ ఫ్యాక్టరీలో పనిచేస్తారు. ఇవన్నీ కట్టడి చేయడానికే ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది వచ్చిండేది. దాని ప్రకారంగా ప్రతి విద్యార్థి స్కూల్ ఏజ్ ఉండే ప్రతి ఒక్కరు బడిలో ఉండాలా. స్కూల్లో ఉండేవాడికి ప్రతి ఒక్కరికి మంచి చదువు చెప్పాల, మంచి చదువు వచ్చేటట్లుగా టీచర్లు ప్రిపేర్ కావాలా, మీతో ప్రిపేర్ చేయించాల. అప్పుడు మాత్రమే ఈ విద్యా విధానం బాగుపడుతుంది. కానీ మీ అంతకు మిమ్మల్ని వదిలేసినా మీకు చదువు రాదు, మా అంతకు మేము ఊరికి అయినా మీకు రాదు. అందరం కలిసి పనిచేస్తేనే, దీనికి పేరెంట్స్ కూడా సహకరిస్తేనే ప్రభుత్వం యొక్క లక్ష్యాలు నెరవేరుతాయి. తదనుగుణంగా పిల్లల యొక్క భవిష్యత్తు కూడా బాగుపడుతుంది. భావి భారత నిర్మాణం అనేది జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా ఆ దిశగా ప్రయాణం చేయాలనే సందర్భంగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అడ్మినిస్ట్రేషన్ మేడం గారికి, మా ఎంఈఓ సార్ గారికి, అలాగే ఉపాధ్యాయ బృందానికి, ఇక్కడ హాజరైనటువంటి కమిటీ చైర్మన్ సభ్యులు అందరికీ నా యొక్క నమస్కారాలు. చిన్నారులందరికీ నా యొక్క శుభ ఆశీస్సులు. ఈ విద్యాశాఖలో మేము అధికారులుగా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారు, మీ ఉపాధ్యాయులు గారు మీకోసం ఎంత కష్టపడుతున్నారో అది వీరితో పాటు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కూడా మేము చాలాసార్లు గమనించాం. మీ మేడం గారు చాలాసార్లు మాకు విజ్ఞప్తి చేస్తూనే ఉంటారు, మాకు టీచర్స్ తక్కువ ఉన్నారు, అలాగే ఈ పీడీ లేరు అని చెప్పి. సబ్జెక్ట్ టీచర్స్ కొరత ఉంది. ఇక్కడ పిల్లలేమి ఎక్కువ ఉన్నారు, పిల్లలకు తగ్గినటువంటి స్టాఫ్ లేరు. ఇది వాస్తవం. ఇది ఎట్ట పడితే అట్లా చేయడానికి మా దగ్గర కూడా ఏం అధికారాలు ఉండవు. అది పైన కమిషనర్ నుంచినే రావాలా. వాళ్ళు ఆర్డర్ ఇస్తేనే డిఓ నుంచి మాకు రావాల్సింది. అలా ఉంటేనే చేయగలుగుతాం. అక్కడికి మీకు ఒక పీడీని పంపించడం జరిగింది. ఆ స్కూల్లో పిల్లలు తక్కువ ఉన్నారని చెప్పి ఇక్కడ పంపించడం జరిగింది. అది ఓన్ రిస్క్. ఎంఈఓ సార్ మేము తీసుకొని పంపించడం జరుగుతూ ఉంది. కానీ మీకు ఇంగ్లీష్ టీచర్ ఉంటాడు, ఒక సబ్జెక్టుకు ఒక టీచర్ అయితే ఉన్నారు. అయితే పిల్లలు దీన్ని అర్థం చేసుకోవాలా. ఎవరు ఎన్ని చెప్పినా రూల్స్ అని ఉంటాయి. కొన్ని రూల్స్ ప్రకారమే ఎవరైనా చేయగలుగుతారు. మీకు పీడీ లేడనుకో, ఒక పీడీ ఉన్నాడు. ఇప్పుడు ఇంతమంది టీచర్లు అక్కడ ఉండి మీ మధ్యలో ఉండి అల్లరి చేయొద్దు, కూర్చో అని చెప్పాలన్నా మీకు? ఏ స్కూల్ రా ఇది? హై స్కూలా, ప్రైమరీ స్కూలా, లేకపోతే అంగన్వాడీ సెంటరా? హై స్కూల్లో చదువుకునే పిల్లలకి ఇంత మాత్రం జ్ఞానం ఉండదా? అరసకూడదు. ఎవరన్నా వచ్చినప్పుడు మనము వాళ్ళు చెప్పి ఏం చెప్తున్నారు వినాలా, ఆ విని అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకొని పాటించాలనే వివేకము మీకు ఉండాలా హై స్కూల్ పిల్లలుగా. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి మీరు ప్రైమరీ సెక్షన్లు చదివింటారు, నీతి కథలు చదివింటారు, టీచర్లు చెప్పింటారు, మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉపన్యాసాలు ఇచ్చింటారు, ఎన్నో నేషనల్ ఫెస్టివల్స్ జరుపుతూ ఉంటారు. కామన్ సెన్స్ అనేది ఉండాలన్నమాట. తరగతికి మారే కొద్దీ మనలో వివేచన శక్తి, ఆలోచన శక్తి, మనం ఏం చేస్తున్నాం, ఏం చేయకూడదు అనే జ్ఞానము మనకు చదువుతో పాటు రావాలి. అరే మనకు టీచర్లు తక్కువ ఉన్నారు, మరి ఉన్నటువంటి టీచర్లు చాలా కష్టపడి మనకు చేస్తున్నారు, మనం కూడా వాళ్ళతో పాటు కష్టపడి నేర్చుకుందామనే ఆలోచన విధానం మీకు రావాలి. అప్పుడే అర్థవంతమైన చదువులు వస్తాయి. లేదంటే ఎవరు లేరు కదా మన ఇష్టమైనది చేద్దామంటే, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? ఉంటే 2-3 పిల్లలు ఉంటారు, ఆడా కొట్లాడుతూ ఉంటారు సెల్ ఫోన్ కోసం అని, నాకు కావాలని. వీడికి వచ్చిన తర్వాత సెల్ ఫోన్ ఉండదు కదా, ఇంకో విషయాన్ని మీద అల్లరి చేస్తూ ఉండేది. ఆ టీచర్లు ఏమనంటే ఆ టీచర్లను మళ్ళా తిరగబడేది, మళ్ళీ పేరెంట్స్ని పిలుచుకొచ్చేది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మీ స్కూల్లో జరుగుతున్నాయో లేదు కానీ మిగతా స్కూల్లో జరుగుతూ ఉన్నాయి. టీచర్లు ఏమవుతున్నారు, పిల్లలు చూస్తే భయపడే స్థితికి వచ్చినారు. ఇలా ఉంటే టీచరే పిల్లల గురించి భయపడుతున్నాడంటే ఆ టీచరు చెప్పే పాఠాలు కానీ వాళ్ళ వృత్తికి న్యాయం చేస్తారా? చేయలేరు. ఎప్పుడైతే టీచర్ భయపడుతూ పనిచేస్తున్నాడో అప్పుడు ఎవరికి అన్యాయం జరుగుతుంది? మీకే జరుగుతుంది. ఒక తరం అంతా నాశనం అయిపోతారు. ఎప్పుడూ టీచర్ ధైర్యంగా
ఆయన చెప్పే పనులు, ఆయన చెప్పే బోధన, ఆయన చెప్పే హోంవర్క్ అన్నీ సక్రమంగా చేస్తున్నారు లేదని మిమ్మల్ని ఎప్పుడైతే దండించగలుగుతాడో, ఎప్పుడైతే చెప్పగలుగుతాడో ధైర్యంగా, అప్పుడే మీకు మేలు జరుగుతుంది. లేకపోతే మీరేమో తరగతులు మారుతూ ఉంటారు, అన్నీ మారుతూ ఉంటాయి, వయసు వస్తూ ఉంటుంది, కానీ జ్ఞానము ఉండదు. ఏం చేస్తారు మీరంతా? 10th క్లాస్కి పోతారు. ఇప్పుడంతా చెప్తా ఉన్నాం అన్నమాట. ఏది 100 days యాక్షన్ ప్లాన్ పెట్టి మీకు అందరు రాను అంటే దాంట్లో కూడా రారు, చాలామంది ఆబ్సెంట్ ఉంటారు. మీకు ఎవరి కోసం ఇవన్నీ చేస్తూ ఉండేది? ఒక్కసారి ఆలోచించండి, ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. మీ తల్లిదండ్రులకు పాపం వాళ్ళకి అంత జ్ఞానం ఉండదు, చదువు యొక్క విలువ తెలిసి ఉండదు. ఈ కాలం ఎలాంటిదంటే పోటీ తత్వం, పోటీ యుగం, కాంపిటేటివ్ ప్రపంచం ఇదంతా కదా. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో సరైన విద్యను అందుకొని నైపుణ్యాలు సాధించుకొని బయటికి వెళితే పోటీ ప్రపంచంలోకి ఆ పోటీలో నిలబడాలంటే ఈ విద్య చాలా అవసరం. అట్లా లేకుండా మనం బయటికి వెళ్ళినామనుకో ఆ పోటీలో నిలబడలేము. ఆ పోటీలో ఎప్పుడైతే నిలబడలేకపోతామో నిరాశ వస్తుంది. నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి మనిషి ఏమవుతాడు? వాడు వేరే వైపు మలుతాడు. కాబట్టి ఒక మంచి మానవునిగా, ఒక మంచి కుటుంబ సభ్యునిగా, ఒక మంచి వ్యక్తిగా మనం తయారు కావాలి అంటే నేటి బాలలే రేపటి పౌరులు. మరి వాళ్ళంతా తయారు కావాలంటే ఎక్కడ తయారవుతారు? మంచి పౌరులు ఎక్కడ తయారవుతారో? తరగతి 4 గోడల మధ్యలో తయారవుతారు. అందుకే ఈ వ్యవస్థ అంతా పనిచేస్తూ ఉంది. ఈ వ్యవస్థకు విద్యార్థులుగా మీరు సహకరించాలా? మీకు ఏం కావాలో, మీకు ఏం కావాలో స్కూల్లో ఏం కావాలో చెప్పండి. మంచి పాఠాలు బోధించే ఉపాధ్యాయులు ఉన్నారు లేదా? మీకు డౌట్లు తీరుస్తారా లేదా వాళ్ళు? అంతకంటే ఇంకేం కావాలి మీకు? వీరికి వచ్చింది ఎందుకు వచ్చేది? గుడికి ఎందుకు పోతాం మనం తెలిసిన? నరసింహస్వామి గుడికి వేలాది మంది, లక్షలాది భక్తులు వస్తారు. ఎందుకు? అలర్ చేయడానికా? ఎందుకు వచ్చేది? వాళ్ళల్లో ఆ దైవభక్తిని మరి వ్యక్తం చేయడానికి, ఆ దేవుణ్ణి స్మరించుకోవడానికి వస్తారు. మీరు బడికి వచ్చేది అందుకే, అందుకోసమనే మీరు ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలా, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ ఉపయోగించుకోవాలని చెప్పి మీరు వస్తున్నారు. అది సక్రమంగా జరుగుతుందో లేదో ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఏం చిన్న పిల్లలు కాదు, అక్కడ ఉన్నారు వాళ్ళకి చెప్తే ఇవన్నీ అర్థం చేసుకుంటారా? కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు కొరత ఉన్న సబ్జెక్టు టీచర్లు కొరత ఉన్నారో, మీకు ఉండే ఉపాధ్యాయుని ఉపయోగించుకోండి. సార్ మేమంతా వచ్చి మీ దగ్గర కూర్చున్నాం, మాకు పాఠాలు చెప్పండి, మేము అల్లరి చేయము, మీరు చేయమని చెప్తే హోంవర్క్ రాస్తామని మీరు ఒకసారి నా భరోసా ఇచ్చినారా? మీ టీచర్లకి చెప్పినారా? మేమందరం రోజు క్లాస్కి వస్తాం, మీరు చెప్పింది నేర్చుకుంటాం, మీరు ఇచ్చిన హోంవర్క్ మేము చేస్తాం అని భరోసా టీచర్కి ఇచ్చినారా మీరు ఎప్పుడన్నా? ఇవ్వరు. పీడీ లేకపోతే పీడీ 2 పోలీస్ స్టేషన్ ఏమైనా కొట్టడానికే? మీకు ఆ మాత్రము ఉండాలన్నమాట. మనము ప్రతి ఒక్కరము సహకరించుకొని ఈ ఇన్స్టిట్యూట్ని ముందుకు తీసుకొని పోవాలా. ఆ ఇన్స్టిట్యూట్ను సాధించినట్టు అభివృద్ధి ఈ యాన్యువల్ డేలో మనము పంచుకోవాలి ఒకరికొకరు. అంతేగాని ఈ విధంగా అక్కడ ఒక టీచర్ నిలబడి మిమ్మల్ని అందరినీ కట్టెలు తీసుకొని బేరీసుకుంటా ఉండేది కాదు. అందుకోసం కాదు, ఇది సంతోషం కోసం పెట్టుకున్నట్టు యాన్యువల్ డే. సార్ చెప్పినట్టుగా మామూలుగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో జరుగుతూ ఉంటాయి. ఆ పేరెంట్స్కి ఒక యాన్యువల్ డే జరగాలంటే వేలాది రూపాయలు మనం పేరెంట్ నుంచి ఆ స్కూల్కి ఇవ్వాలా. అంటే స్కూల్కి ఫీజు కొంత కట్టాలా. ఆ ఈ విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఒక యూనిఫామ్ పెడతారు ఆ రోజుకి, అవి అందరూ కూడా కుట్టించుకోవాలా. దానికి వేలాది రూపాయలు అవుతాయి. అవి ఏం సాధిస్తారడా? మనం కట్టినటువంటి డబ్బులతోనే వాళ్ళు అక్కడ సోపుటప్ చేసి మేము ఇది చేసినాం అది చేసినాం చెప్పి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పంపించేస్తారు. నేను చూసిన ఇవన్నీ ప్రైవేట్ స్కూళ్ళల్లో. మరి ఇక్కడ అలాంటి పరిస్థితి ఉందా? మీకు ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పినారా? ఏం లేదు. ప్రభుత్వము, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీ అభివృద్ధి కోసం మంచి మానవ వనరులను తయారు చేయాలనే ఉద్దేశంతో మంచి నాణ్యమైన విద్యను అందించడానికి అనేక సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంది. మీకు రాధాకృష్ణ విద్యామిత్ర కింద ఒక కిట్ ఇస్తూ ఉన్నారు. యూనిఫాము, దాంట్లో నోట్బుక్లు, తర్వాత టెక్స్ట్ బుక్లు, అన్నీ మొత్తం ఏమేమి కావాలో అన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది.
మీరు ఏవే కానీ ₹1 ఖర్చు పెట్టి అవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంకా అవన్నీ తీసుకొని స్కూల్లోకి వస్తే ఐఏపీ ప్యానల్ పెట్టి మీకు అర్థవంతమైన బోధన చేస్తూ ఉన్నారు. హోంవర్క్ రాసుకోవడానికి నోట్సులు లేవంటే నోట్సులు ఇస్తూ ఉన్నారు, బోధన చేస్తూ ఉన్నారు. మంచి ఆహారం అందించడానికి సూపర్ ఫైన్ రైస్ ఇచ్చి మీకు రోజుకు మెనూ పెట్టి విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకూడదు, మంచి ఆరోగ్యం ఉండాలా, మంచి చదువు రావాలని చెప్పి మీకు ప్రతిరోజు కోడిగుడ్డు ఇస్తూ ఉన్నారు, రాగి జావ ఇస్తూ ఉన్నారు, తర్వాత మంచి మెనూ ఫాలో చేస్తూ ఉన్నారు. అయినా మనకు లెక్కలేదు. రాగి జావ ఎవరిదో అతడు, అది మొరట, అది మనంతా నా లక్షణ గిఫ్ట్ క్లాస్ తెలుగు చిత్రంలో సెకండ్ ప్రైజ్